హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు గులాబీ మొక్క నిండా కూడా పువ్వులు పూయాలంటే మనం ఎలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మొక్కకు అనేది ఈరోజు షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబీ మొక్కల్ని పెంచుకోవాలనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అవి చాలా సెన్సిటివ్ ప్లాంట్స్, ఇంకా హెవీ ఫీడర్ ప్లాంట్స్ కూడా. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి సాలిడ్ ఫామ్లో, వారానికి ఒకసారి లిక్విడ్ ఫామ్లో మనం ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా గులాబీ మొక్కలకి ఇస్తూనే ఉండాలి. మిగతా మొక్కల కంటే గులాబీ మొక్కలకి కాస్త మనం కేరింగ్ ఎక్కువనే తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే మనం అన్ని మొక్కలకి చేసినట్టు ఈ మొక్కకు కూడా చేసినాం అనుకోండి, ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకు డ్రై అయిపోయింది, ఎందుకు చనిపోయింది మొక్క అని కూడా మనకు తెలియదు. ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది సడన్గా. మరి అందుకని చాలా జాగ్రత్తగా గులాబీ మొక్కలతో మనము ఉండాలి. టైంకి ఫర్టిలైజర్స్ ఎట్లా ఇస్తామో అట్లనే టైంకి కూడా మనం పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేయాలి గులాబీ మొక్క మీద. పెస్టిసైడ్స్ అంటే కెమికల్స్ నేను చెప్పట్లేదండి, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మనము స్ప్రే చేయాలి. ఏదో ఒకటి మన గార్డెన్లో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటిని మనము మన మొక్కల మీద, గులాబీ మొక్కల మీద ప్రత్యేకంగా స్ప్రే చేస్తూ ఉండాలి. ప్రతి వారం కూడా స్ప్రే చేయాలి. ఎక్కువగా ఆకుముడత తెగులు, అపిడ్స్, మరి ఇంకా నెక్స్ట్ మైట్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి గులాబీ మొక్కల మీద. అట్లా మనకు అవి ఉన్నాయనుకోండి, ఆ పెస్ట్ అనుకోండి, అసలు పువ్వులు ఇట్లా పూయవు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా వీడియోలో మరి ఇంత చక్కగా పువ్వులు పూయాలంటే మరి పెస్ట్ ఫ్రీగా ఉండాలి మన మొక్కలు. కాబట్టి ఎవ్రీ వీక్ ఏదో ఒక పెస్టిసైడ్ ఆర్గానిక్గా మార్చి మనము మొక్కల పైన స్ప్రే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కటింగ్ ప్రూనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి గులాబీ మొక్కకి. ఎప్పుడైతే పువ్వు పూసి అది అయిపోతుందో, అయిపోయిన తర్వాత మనం అది వాడిపోయి పడిపోతుందిలే అదే అనుకొని అట్లనే వదిలేయకుండా పువ్వు కింద నుండి ఒక 2-3 ఆకుల వరకు కూడా మనము కటింగ్, ఆ స్టెమ్ని అక్కడికి కటింగ్ చేస్తే అక్కడ నుండి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి చక్కగా మొగ్గలు పూలు అయితే కొత్తగా మళ్ళీ మనం చూస్తాం అక్కడ. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న అన్ని పువ్వులు పూసినాయి అనుకోండి, రోజు ప్రూనింగ్ పని ఉంటుంది మనకు. ఎట్లా అంటారా అంటే, ఫస్ట్ పూసిన పువ్వు ఆల్రెడీ అయిపోతూ ఉంటుంది కదా, కొన్ని పువ్వులు హాఫ్కి ఓపెన్ అయి ఉంటాయి, కొన్ని అయితే మొగ్గలుగా ఉంటాయి, కొన్ని ఇంకా అప్పుడే మొగ్గలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఇట్లా మనకు స్టేజెస్ డిఫరెంట్గా చూస్తూ ఉంటాము. ఆల్రెడీ పూసిన పువ్వులు ముందు పూసినవి అయిపోతాయి కదా, ఒక 5 days 7 days వరకు కరెక్ట్ ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అవి వాడిపోతుంటాయి కదా. అలాంటప్పుడు మనము అవి మొత్తం అయిపోయేంత వరకు చూడకుండా వాటిని కట్ చేస్తే మిగతా మొగ్గలకి, పూలకి ఎనర్జీ అనేది సేవ్ అయ్యి నెక్స్ట్ వచ్చే పువ్వులు చాలా బాగా మంచి కలర్లో కానీ, సైజులో కానీ అన్ని విధాలుగా మంచిగా పూస్తాయి. నెక్స్ట్ పువ్వులు ఎక్కువ పూయాలంటే గులాబీ మొక్కకి సన్లైట్లో తప్పకుండా పెట్టాలండి. ఎప్పుడైతే మనం అట్లా మంచిగా ఎండ తగిలే ప్లేస్లో పెడతామో ఆ పాట్ని చక్కగా పువ్వులు పూస్తాయి. అయితే మనము మిడ్ సమ్మర్కి వచ్చే వరకల్లా, అంటే అప్పుడు తీవ్రంగా ఎండలు బాగా ఉంటాయి కదా, అప్పుడైతే కొంచెం మీరు ఆ పాట్ని కనుక నీడకన్నా షిఫ్ట్ చేయండి. లేదు అంటే ఆ మొక్కలు ఎక్కడ ఉంటాయి అక్కడ కొంచెం షేడ్ నెట్ లాంటిది అట్లా ప్రొవైడ్ చేసిరు అనుకోండి, అప్పుడు మనకి ఆ మొక్కలు అనేటివి సర్వైవ్ అయ్యి నెక్స్ట్ సీజన్కి చక్కగా పువ్వులు పూస్తాయి. ఇక వాటరింగ్ విషయానికి వస్తే గులాబీ మొక్కలకి మనమైతే కాస్త జాగ్రత్తగానే చేయాలండి. అన్ని మొక్కలకి చేసినట్టుగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయకుండా గులాబీ మొక్కల తడి, తేమ మట్టిలో ఉందా లేదా చూసుకొని ఆ తర్వాతనే మనం వాటరింగ్ చేయాలి. తగు మాత్రం వాటరే మొక్కకి ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల కూడా తొందరగా రూట్స్ స్పాయిల్ అయిపోతాయి. లేదు అంటే లెస్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మరి చిగుర్లు మాడిపోతాయి. నెక్స్ట్ మొగ్గలు కూడా మనకు అప్పుడే చిన్నగా మొగ్గలు పుడుతూ ఉంటాయి కదా, అవి కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. చాలా మంది నాకు ఈ మధ్య కాలంలో కామెంట్స్ చేస్తున్నారు, గులాబీ మొక్కలు ఇట్లా చిగుర్లు మాడిపోతున్నాయండి, ఏం చేయాలని. దానికైతే ఇదేనండి సొల్యూషన్. ఏంటంటే లెస్ వాటరింగ్ కానీ ఓవర్ వాటరింగ్ కానీ చేయొద్దు మొక్కకి ఎప్పుడైనా, ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత మీకు మరి మొక్క ఎక్కువ స్ట్రెస్కి గురి అయిపోతే కూడా వాటర్ లేక అప్పుడు కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. అదే మీరు ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొక్క లోపల స్పాయిల్ అయిపోయి పైనుండి ఎండిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. లోపల ఏం జరిగేది మనకు తెలియదు కదా. అది మనం ఒకటి దృష్టిలో పెట్టుకొని వాటరింగ్ అనేది ప్రాపర్గా చేయాలి. ఒకవేళ మీకు అట్లా చిగుర్లు ఎండిపోయే సమస్య కనిపిస్తే కొన్ని రోజులు అయితే నీడకు షిఫ్ట్ చేయండి ఆ పాట్ని. ఆ తర్వాత మొక్క కొంచెం సర్వైవ్ అయ్యాక మళ్ళీ మీరు ఎండకు షిఫ్ట్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేస్ట్గా పడేసేటటువంటి వాటితోనే నేను ఎక్కువగా తయారు చేసి ఇస్తుంటానండి. ఒకసారి అన్ని వీడియోస్ కూడా చెక్ చేయండి. ఈరోజు నేను చూపించబోయేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటి, మన గులాబీ మొక్కలకి ఇచ్చేది, ఇంత మంచిగా పువ్వులు మొక్క నిండా కూడా రావాలంటే మరి అది ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి.
ముందుగా ఇక్కడ నేను టీ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ టీ పౌడర్ ఏందంటే యూజ్డ్ టీ పౌడర్ అనమాట. మనం టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన దాన్ని బాగా శుభ్రం చేసి ఎండకు పెట్టిన. నెక్స్ట్ మనం ఇది కూడా వాడుకోవచ్చండి. ఇదేంటంటే ఇది గ్రీన్ టీ. ఓకేనా, గ్రీన్ టీ మనము ఇట్లా ఫ్రెష్ది వాడుకోని అవసరం లేదు. ఇవి కూడా మనం వాడుకున్న తర్వాత మనం డిప్ చేసుకుంటాం కదా హాట్ వాటర్లో, మనం గ్రీన్ టీ తాగేస్తాం కదా, తర్వాత ఇవి ఉంటాయి కదా, వీటిని కొంచెం ఇలా మనం ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి చక్కగా, ఇది పేపర్దే కాబట్టి ఎండిపోతుంది. నేను చూపిస్తాను ఇది కూడా ఎట్లుంటుంది డ్రై అయిపోయిన తర్వాత అని. మంచి నైట్రోజన్ కంటెంట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ వాడుతున్న యూజ్డ్ టీ పౌడర్ ఏదైతుందో దాంట్లో మన నెక్స్ట్ ఈ గ్రీన్ టీ పౌడర్లో కూడా మరి మంచి కంటెంట్ ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇట్లా మనము రెగ్యులర్గా మనం ఈ టీ పౌడర్స్ అయితే మన ఇంట్లో ఫ్రీగానే కదా పడేస్తాం, వాటిని తెలియక. మనం పడేయకుండా వీటిని కొంచెం జాగ్రత్త చేసుకొని ఈ విధంగా మనం చూసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందండి మన మొక్కలకి. మరి ఈ టీ పౌడర్ ఇవ్వడం వల్ల మట్టి కూడా యాసిడిక్గా ఉంటుంది అనమాట. మనం ఏదైతే పాట్లో ఇస్తామో మరి టీ పౌడర్ కానీ గ్రీన్ టీ పౌడర్ కానీ ఏదైనా సరే మంచి నైట్రోజన్ ప్లస్ మట్టిని కూడా యాసిడిక్గా పెడుతుంది. గులాబీ మొక్కలకి ఎక్కువగా కూడా యాసిడిక్ సాయిల్ ఇష్టం కదా. మరి ఇంకొకటి నెక్స్ట్ ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటంటే ఇదండి, సీవీడ్ ఫర్టిలైజర్. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గులాబీ మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మరి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి ఈ మొక్కకైతే. ముందైతే మనం తప్పకుండా మట్టిని కొంచెం లూజ్ చేయాలండి. ఏ పాట్లో అయితే మీరు ఫర్టిలైజర్ ఇస్తారో ఆ పాట్లో తప్పకుండా ఇట్లా మట్టి అంతా కూడా కదిపితే చక్కగా ఎండ, గాలి, వెలుతురు ఇవన్నీ కూడా మరి మనకి ఎట్లా అవసరమో మొక్కలకి కూడా సేమ్ అదే విధంగా అవసరం ఉంటుంది. మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా ఈజీగా రూట్స్ తీసుకుంటాయి అన్నమాట, ఇట్లా మనము మట్టి లూజ్ చేయడం వల్ల. వాడిన టీ పౌడర్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 3 స్పూన్లు నేను తీసుకుంటున్నాను. 3 నుంచి 5 స్పూన్ల వరకు కూడా మనము ఈ 12 ఇంచుల పాట్కి మనం తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నట్టయితే 1 స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 స్పూన్ మాత్రమే సీవీడ్ గ్రాన్యూల్స్ తీసుకుంటున్నాను. 3 స్పూన్లు వాడిన టీ పౌడర్, నెక్స్ట్ 1 స్పూను ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ తీసుకుంటున్నాను. ఈ సీవీడ్ గ్రాన్యూల్స్లలో మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మొక్కకు కావాల్సినటువంటి ఐరన్, కాల్షియం, నెక్స్ట్ ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయండి దాంట్లో. చక్కగా చూడండి, ఈ రెండింటిని కూడా బాగా కలిపేసేయండి. ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ అయితే మీరు నెలకు ఒకసారి ఇవ్వచ్చు. అదే మీకు లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతుంది. లిక్విడ్ దొరికిందంటే మాత్రం మంచిగా మొక్క మొదట్లో వేయచ్చు, మొక్క అంతా కూడా స్ప్రే చేయొచ్చు. మీరు ఎవ్రీ 15 రోజులకు ఒకసారి లిక్విడ్ అయితే వాడుకోండి. గ్రాన్యూల్స్ అయితే ప్రతి నెలకు ఒకసారి ఇవ్వండి. గ్రాన్యూల్స్ ఇవ్వడం వల్ల మొక్కకి లాంగ్ టైం వరకు స్లోగా న్యూట్రిషన్ అనేది అందుతూ ఉంటుంది. మరి ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల పూల మొక్కలకి, నెక్స్ట్ కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.